మీరు రాసిన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ దుర్వినియోగం అవుతుంది అని మీరు భావించినప్పుడు దాన్ని వెంటనే రద్దు చేయండి. రద్దు చేయడానికి రద్దు డ్రాఫ్ట్ తయారు చేయించి రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించాలి. ఇచ్చిన జీపీఏ రద్దు అయిందనే విషయాన్ని పబ్లిక్కి తెలిసేలాగా పత్రికా ప్రకటన కూడా ఇవ్వాలి. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా మీకు ఆస్తి రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటే పవర్ ఇచ్చిన వ్యక్తి జీవించి ఉన్నారో లేదో కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఒకవేళ రిజిస్ట్రేషన్ సమయానికి ప్రిన్సిపల్ జీవించి ఉండకపోతే ఆ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ రద్దు అవుతుంది. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా మీరు ఆస్తి రిజిస్ట్రేషన్ చేయబడుతున్నప్పుడు జీపీఏ ఒరిజినల్ కాపీని ఒక అనుభవజ్ఞుడైన న్యాయవాదితో పరిశీలన చేయించండి. అంతేకాదు దాని కాపీని కూడా మీ వద్ద అట్టిపెట్టండి. తర్వాత కాలంలో అది మీకు దొరికే అవకాశం ఉండకుండా పోతుంది. ఇలాంటి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాల కోసం వెంటనే నన్ను ఫాలో అవ్వండి. మీ కృష్ణమాచార్యులు, స్థిరాస్తి సలహాదారు, ఏలూరు.